మన తెలుగు వాళ్ళు అమెరికాలో డల్లాస్లో వినాయక చవితి సంబరాలు చాలా గ్రాండ్గా బాగా చేశారు. ఇక్కడ ఇండియాలోనే మనం తట్టుకోలేకపోయాం. అక్కడ కూడా ఇవే పిచ్చి చేష్టలు చేస్తానంటే ఆ దేశం వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు చెప్పండి. మొన్న బాజా భజంత్రీలు, డీజేలు, సౌండ్లు, డ్యాన్సులు ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి చేష్టలు చేసేసరికి అక్కడున్న అమెరికన్ అతను వాటిని వీడియో తీసి పోస్ట్ చేశాడంట వాళ్ళ గవర్నమెంట్కి. మా పిల్లలు మేము అమెరికాలో చదివించాలని అనుకుంటున్నాము, ఇండియాలో కాదు. ఇక్కడ వాకింగ్కి వెళ్తుంటే బొంబాయిలో తిరిగినట్టుంది, ప్లేస్ అనేది ఉండట్లేదు, ఎక్కడ చూసినా జనమే. ఈ ఇండియన్స్కి H1B వీసా ఇవ్వకూడదు, క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి అతను ఆ వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడంట. అంటే చూడండి, మన వాళ్ళు అక్కడికి వెళ్ళినా కుదురుగా ఉండరు, పరువు తీసుకుంటారు. అసలే ఉన్న పరిస్థితిలో ఎప్పుడు ఇండియా వాళ్ళని అందరినీ గెంటేద్దామని ట్రంప్ ఆలోచన. కొంతమంది తప్పు చేసినా అది అందరికీ వర్తిస్తుంది. ఇండియాలో లాగా వినాయక చవితి సంబరాలు అక్కడ కూడా చేస్తామని అంటే ఆ డీజే సౌండ్లు, డప్పు సౌండ్లు వాళ్ళు ఎందుకు భరిస్తారు చెప్పండి. వెళ్ళిన చోట కుదురుగా ఉండడం నేర్చుకోవాలి. అలాగే మన దేశం కానప్పుడు వాళ్ళ రూల్స్ని మనం పాటించాలి, వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వాలి. అక్కడికి వెళ్ళి మన పెత్తనం చేస్తామనంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి. నెటిజన్లు అందరూ కూడా కామెంట్లు పెడుతున్నారు, బ్రో ఎందుకు ఇలాంటి పనులు చేస్తారు, అసలే పరిస్థితులు బాగోలేదు, ఏంటి తిక్క చేష్టలని అందరూ తిడుతున్నారు.